హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు ఈరోజు సండే, టైం వచ్చేసి ఎంత అవుతుంది చూపెట్టు, 6:19 అవుతుంది. మేము చర్చికి పోతుంటే ఫోన్ కింద పడి ఉండే, అయితే ఫోన్ కింద పడింది అన్నది మేడము. ఏంది అసలు నిజం ఫోనేనా అని చూసేదానికి నిజం ఫోనే. వాళ్ళ ఇంట్లోకి కాల్ అంటే లాక్ కూడా లేదు దీనికి. వాళ్ళు హోమ్ అని కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. బ్యాగ్ చూపెట్టిన ఇంకో ఇది ఏం ఫోన్, ఓప్పో ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేరు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒకవేళ మేము పోయే దారిలో ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే వాళ్ళని ఇక్కడ ఓల్డమ్మైజ్లో ఉంటాం, మేము ఇక్కడ రమ్మని చెప్తాం. లేదా చర్చ్ నుంచి వచ్చినాక చర్చ్ అయిపోయినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఫోన్. ఇట్లా మీరు ఎంతమంది వాళ్ళ ఒకవేళ ఫోన్ దొరికితే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసిన కింద కామెంట్ చేయండి గైస్. పక్కా ఎవడైనా ఇంత మంచి ఫోన్ దొరికితే గిమ్ము తీసి వాడుకుంటారు, కానీ మేము చూడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అది కూడా వీడియో తీసి పెడతాం చూడండి గాయస్. పొద్దున మాకు చర్చ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ దొరికింది. అయితే ఈ ఫోన్ మాకు దొరికింది. మేము ఏం చేసినామంటే ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తే ఇట్లా లాక్ ఓపెన్ అయిపోయి ఉంది. అది ఇదేందో లాక్ ఓపెన్ అయి ఉంది అని చూస్తే అది అనుకున్నాం. ఈ మేడం చెప్పింది అంకుల్దా ఉంటుంది పక్క, ఈ జనరేషన్లో ఎవరు లాక్ పెట్టుకోకుండా ఉంటారు అన్నది. కాల్ చేస్తే ఫస్ట్ ఒక నెంబర్ ఉండే ఓమని, దాన్ని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒక 3 times చేసినాం, కాల్ లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత సెకండ్ నెంబర్ ఉంటే మేము ఫస్ట్ సన్ అన్న లేదా డాటర్ అన్న ఇట్లా ఎత్తికినాము. అట్లా లేకుండా ఫీడ్ నెంబర్. సెకండ్ నెంబర్ కాల్ చేస్తే ఇది మా ఫాదర్ ఫోనే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా అన్నాడు. అయిన తర్వాత మా ఫోన్ చేసి చెప్తా అన్నాడు. చూసేసరికి 2 hours తర్వాత మేము చర్చిలో తర్వాత కాల్ చేస్తే నేను 2 times తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన. ఫోన్ అది అంటే అవును సార్ మాకు పొద్దున దొరికింది, నేను చర్చిలో ఉన్న ఆఫీస్పేటలోనే. అంటే ఇప్పుడు ఆఫీస్పేట రావాలా అని అడిగింది. కాదు సార్ మేము ఉండేది ఎంఐజ్లోనే. అంటే ఇక్కడ దొరికింది అంటే ఒళ్ళెమ్మెల్యే దొరికింది అంటే ఆయన కూడా నేను ఎంఐజ్లోనే ఉంటా అన్నాడు. సరే అని కాల్ కట్ చేసిండు, థ్యాంక్ యూ చెప్పిన. ఇప్పుడు ఫోన్ రిటర్న్ చేయడానికి మేము చర్చ అయిపోయింది. ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి పాపం అంకుల్కి. ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఇట్లా లాక్ ఓపెన్ ఉంది గాయస్ దీన్ని. మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోన్ దొరికితే ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసండి గాయస్. చాలా ఇంపార్టెంట్. డబ్బులన్నా దాచిపెట్టుకోవాలి, కానీ ఫోన్ ఎవరిదాన్ని ఉంటే వాళ్ళకి అప్పచెప్పేసేయాలి గాయస్. ఇప్పుడు హోమ్ ఉన్న నెంబర్కి కాల్ చేస్తున్నాము. ఆయన అంకుల్కి కాల్ చేసి, అంకుల్ మా చర్చ్ అయిపోయింది, ఎక్కడ రావాలని అడుగుతా. ఏమో చెప్తుంది కదా, ఏదో ప్యాక్ ఏదేదో చెప్తుంది. హలో సార్, మేము చర్చ్ నుంచి బయలుదేరాము. ఎక్కడ రావాలి సార్? ఎంఐజీలో, న్యూ ఎంఐజీలోనా? ఓకే. రోడ్ నెంబర్ ఎంత? రోడ్ నెంబర్ 2లో ఉంటాము. 3యా? మాది రైట్ సైడ్ అంకుల్. ఆపోజిట్. ఇంకా నేను ఇక్కడ మైమ్ జ్యువెలర్స్, మైమ్ హోమ్స్ అని కూడా ఉన్నా సార్. ఒక 20 minutesలో వచ్చి కాల్ చేస్తాను. ఓకే. అది ఎందుకంటే మళ్ళీ వర్క్ మీద వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని ముందు కాల్ చేసి చెప్తాను. అది కాల్స్ వస్తున్నాయి, ఏదో మీటింగ్ ఉందని. ఓకే, వస్తుంది. ఓకే సార్. గాయస్, ఆ ఫోన్ అయిన అంకుల్ కూడా ఫోన్ చేసాము. ఆయన రోడ్ నెంబర్ 3 అంట, మాది రోడ్ నెంబర్ 2. చూసారా ఎంత కోఇన్సిడెన్స్ అసలు. మా కోళ్ళెమ్మెల్యే దొరుకుడు ఏందో. హలో సార్, వచ్చేసా సార్. రోడ్ నెంబర్ ఓకే. అట్లా ఇదే రోడ్ నెంబర్ 3. మళ్ళీ
గాయస్ ఈ ఫోన్ ఓనర్కి దగ్గరకు వచ్చినాం, ఇచ్చేపోతున్నాం ఫోన్ ఓనర్కి. ఇక్కడ అయినా అనుకుంటా. వద్దని చెప్తున్నారు. వద్దు సార్. చిన్న వద్దని చెప్పు, చిన్న వద్దని చెప్పు, చిన్న. గైస్ మేము ఫోన్ దొరికింది కదా, హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాం. ఆ అంకుల్ ఏం చేస్తుండంటే టిఫిన్ ఇప్పిస్తుండు గైస్ మాకు. వద్దు అంటుంటే ఇక్కడ ఉన్నట్టు ఆయన గైస్. ఫోన్ దొరికింది, ఇచ్చేసినాం. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ వేసినాం. మాకు టిఫిన్ కొనిస్తుంది గైస్. ఆయన వద్దన్నా కూడా కొనిస్తుండు గైస్. 20,000 ఫోన్ ఇప్పిస్తే 20 టిఫిన్ ఇప్పిస్తుంది గైస్. గైస్ మేము 20,000 ఫోన్ ఇప్పిస్తున్నాం గైస్. 20 రూపీస్ టిఫిన్ వద్దంటే ఇప్పిస్తుంది గైస్. గాయస్ మాకు పొద్దున ఫోన్ దొరికింది కదా, ఆ ఫోన్ అంకుల్కి చర్చ్ అయిపోయిన కాల్ చేస్తే 20 మినిట్స్ అని చెప్పినాం. మళ్ళీ కాల్ చేశాడు. అయితే మేము టిఫిన్ తిని అంకుల్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అనుకున్నాం. లింగంపల్లిలో టిఫిన్ తినేసి వద్దాం అనుకున్నాం. కాకపోతే అంకుల్కి ఏదో మీటింగ్స్ అని వేరే వాళ్ళు కాల్ చేసి ఇక టిఫిన్ తినకుండా వచ్చేసినాము. అయితే దేవుడు ఏం చేసింది తెలుసా, ఇట్ గివ్ ద టిఫిన్స్. మేము రాగానే అంకుల్కి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతుంటే, లేదు ఏదో ఒకటి మీరు తీసుకోవాలి, ఏదో ఒకటి మీరు తినాలి అది అంటే, లాస్ట్కి మాకు టిఫిన్ అయినని ఇప్పించాడు. 40,000 ఫోన్ ఇస్తే మాకు 40 రూపీస్ టిఫిన్ వచ్చింది గైస్. సాయం చేసే సాయం మళ్ళీ మనకు వస్తుంది గైస్. మేము టిఫిన్ తిందాం ఈరోజు, ఎట్లయినా ఈరోజు హాలిడే కదా, ఇప్పుడు మళ్ళీ 2 o'clock షిఫ్ట్ పోవాలి కదా మేడము, ఎట్లయినా టిఫిన్ తిని ఇంటికి పోదాం అనుకున్నాం. కాకపోతే మాకు దేవుడు ఇలా ఇచ్చేసాడు అంకుల్ దయ వల్ల. మేము అంకుల్కి ఫోన్ ఇచ్చేసాం, మాకు దేవుడు టిఫిన్ ఇచ్చేసాడు. మీరు కూడా ఏదైనా కింద పడితే వాళ్ళకి ఇచ్చేసాను గైస్. డబ్బులు దొరికితే రోడ్డు మీద ఖర్చు చేసేసుకోండి, కానీ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ లైఫ్లో. ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకంటే అలా వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మొత్తం అలానే ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్ ఎవరిదైనా రోడ్డు మీద దొరికితే వాళ్ళకి ఇచ్చేసేయండి గైస్. ఇప్పటివరకు ఎంతమంది మీ ఫోన్లు పోయినాయా, లేకపోతే ఒకవేళ దొరికితే ఎంతమంది ఇచ్చారో కింద కామెంట్ చేయండి. అట్లా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడండి గైస్, ఇది చెయ్యండి. మేము కష్టపడి ఒక ఫోన్ ఒకరికి అయితే ఇచ్చేసాం కదా గైస్. దొరికితే ఏం చీట్ చేయకుండా, మీరు కూడా చీట్ చేయకుండా వాళ్ళ ఫోన్ కానీ వాళ్ళ వాలెట్ ఏదైనా పడిపోయినా కానీ, వాలెట్ పడిపోతే ఇచ్చేసేయండి. ఒకవేళ డబ్బులు పడిపోతే తీసుకోండి, కానీ వాలెట్ ఇచ్చేసేయండి. అలా కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్, ఆ కార్డ్స్ ఈ కార్డ్స్. ఫోన్ పోయిన వాళ్ళకి తెలుస్తుంది గైస్ బాధ ఏందో.